ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ మహబాద్లో గత కొన్ని రోజులుగా హాస్టల్లో గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి మెటీరియల్ ఫుడ్ సరిగా అందించట్లేదన్న కొన్ని ఆరోపణలు రావడంతో ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసినాము. ఇక్కడ ఈ తనిఖీల్లో ప్రస్తుతానికి జీసీసీ నుండి తీసుకొచ్చినటువంటి సరుకులు స్టాక్ మెయింటైన్ చేయట్లేదు. అలాగే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కాస్మోటిక్స్ కూడా వారికి ఇవ్వట్లేదు. తర్వాత ఈ హాస్టల్ మరియు స్కూల్లో అనైజీనిక్ కండిషన్లో ఉన్నాయి. బాత్రూమ్స్ డోర్స్ లేవు. తర్వాత క్లీనింగ్ కూడా సరిగా లేదు. డ్రైనేజీ పైప్స్ లీక్ అవుతూ ఉన్నాయి. అలాగే నల్లా పైపులు కూడా నల్లాలకు బోల్ట్స్ కూడా లేవు. తర్వాత మెనూ ప్రకారం కూడా వాళ్ళకు పిల్లలకు భోజనం పెట్టట్లేదు అన్నట్టు తెలుస్తున్నది. తర్వాత వాచ్మెన్ ఉండాలి, ఇక్కడ వాచ్మెన్ కూడా లేడండి. అలాగే సీసీ కెమెరాస్ వర్క్ చేయట్లేదు. ముఖ్యంగా గతంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఈ హాస్టల్కు వచ్చి పిల్లల్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు అవుట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ అవుట్ రిజిస్టర్లో ఎవరు తీసుకెళ్తున్నారు, వాళ్ళ రిలేషన్ ఏంటి అని క్లియర్గా రాయాలి. కానీ రిజిస్టర్లో అలాంటి ఎంట్రీస్ కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు. అసలు అవుట్ బుకే రిజిస్టర్ మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు. సో ఇలాంటి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ మేము ఇంతవరకు ఫైండ్ అవుట్ చేసినామండి. ఇంకా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మిగతాది నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఈ తనిఖీలో మేము ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి, అలాగే ఆడిట్ డిపార్ట్మెంట్ నుండి మేము వారి సహాయం తీసుకొని ఈ స్టాక్ వెరిఫికేషన్, తర్వాత ఈ స్కూలు హాస్టల్ పరిసరాలను హైజీనిక్ కండిషన్ ఎలా ఉంది అని మేము వారితో కూడా తనిఖీ చేసినాము. ఇంకొకటి జీసీసీ నుండి వచ్చినటువంటి మెటీరియల్ కూడా పప్పు, తర్వాత నూనె, చింతపండు, పసుపు, కారం ఇవన్నీ కూడా శాంపిల్స్ తీసుకుంటున్నాము. అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి, ఏమైనా కంటామినేషన్ అయినాయా అన్న కోణంలో కూడా మేము వాటిని సీజ్ చేస్తున్నాం.